తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు, ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి రెండు మారులు మతభేదములు కలిగించు మనుషునికి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. నికోపోలిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వారికేమియూ తక్కువ లేకుండా చూడుము. మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.